పూర్వం ఆహార పద్ధతిలో చాలా నియమాలు ఉండేవి. ఎన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకునేవారు. కానీ ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సరైన ఆహార నియమాలు పాటించక రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం వినిపిస్తున్న సమస్య పైల్స్. చెప్పుకోవడానికి సిగ్గుపడు మరికొందరు భయంతోనూ వ్యాధిని నిర్లక్ష్యం చేసి సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటూ ఉంటారు. అయితే సరైన సమయంలో మంచి వైద్యం తీసుకుంటే శాశ్వత పరిష్కారం గ్యారంటీ అంటున్నారు హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారు. అలాగే పైల్స్, ఫిషర్, ఫిస్టులా లక్షణాలు ఎలా ఉంటాయి, ఎలా నయం చేసుకోవచ్చు, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు పైల్స్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల నంబర్ ఆఫ్ సిస్టమ్స్ అనేది ఉంటున్నాయి. అన్ని సిస్టమ్స్కి వేరే వేరే వర్క్ అనేది ఉంటుంది. మనం తినే ఆహారం అనేది నార్మల్గా డైజెస్ట్ అవుతుంది మన డైజెస్టివ్ సిస్టంలో. కాకపోతే మనం ఏదైతే తిన్నామో అది డైజెస్ట్ అయిపోయిన తర్వాత, జీర్ణమైన తర్వాత అనవసరమైన పదార్థాలకి మన బాడీలోకి వెళ్ళి బయటికి తీయడం అనేది చాలా చాలా అవసరం. దీనికోసానికి మన బాడీలో ఒక సెపరేట్ సిస్టమ్ ఉంటుంది. మనం దానికి ఎక్స్క్రీటరీ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటిది? మన బాడీలో ఏదైతే అనవసరమైన పదార్థాలు ఉంటుందో అది ఎక్స్క్రీట్ అనేది చేస్తుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాంబాబు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రైట్, కంటిన్యూ చేయండి. సో జనరల్గా ఈ ఎక్స్క్రీటరీ సిస్టమ్ లోపల మనకు మేజర్గా ఇంటెస్టైన్స్ అండ్ ఇంటెస్టైన్స్ తర్వాత లాస్ట్కి చివరికి ఏదైతే మన మల మార్గం ఉంటుందో, అంటే మనం మోషన్ ఏదైతే పాస్ చేస్తామో ఆ ప్లేస్కి మనం యానస్ అనేది అంటూ ఉంటాం. సో మెడికల్ టర్మ్స్లో ఎప్పటికైనా కూడా మీకు ఈ పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ప్రాబ్లం ఉన్నదంటే డెఫినెట్గా అది ఈ యానస్ లోపల, అంటే మన మోషన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుందో దానికి మనం యానస్ అనేది అంటాం. సో ఎప్పుడైతే కూడా ఈ యానస్ దగ్గరలో లేకపోతే లోపల, యానస్ లోపల కూడా మసిల్స్ అండ్ టిష్యూస్ ఉంటాయి, లేయర్స్ కూడా ఉంటున్నాయి. సో అక్కడ ఎప్పుడైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డెఫినెట్గా అది పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ ఉంటుంది. సో ఎప్పటికైనా కూడా పైల్స్ అంటే ఏంటిది, పేషెంట్ అనేది ఎవరికైనా కూడా పైల్స్ ఉన్నది అంటే ఆ పేషెంట్ అనేది నార్మల్గా కూర్చునేటప్పుడు ఇబ్బందిగా ఉంది, లోపల ఏదో ఒకటి తగులుతుంది, ఏదో ఒకటి టచ్ అవుతుంది, ఏదో ఒకటి పెయిన్ వల్ల ఒక లంప్, ఒక గడ్డలాగా నాకు ఫీలింగ్ వస్తుంది అని కంప్లైంట్ అనేది వస్తుంది. సో నార్మల్గా ఈ కంప్లైంట్ అనేది మీకు పైల్స్ కానీ, ఫిషర్ కానీ ఉన్నప్పుడు జనరల్గా జరుగుతూ ఉన్నది. సో ఈ పైల్స్ అనేది ఏంటిది, ఎలాగా ఇది క్రియేట్ అవుతుంది మనం అర్థం చేసుకుందాం. సో పైల్స్, ఫిషర్, ఫిస్టులా ఈ మూడిట్లో ఒక కామన్గా మనం చూసేది ప్రాబ్లం అనేది కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. ఎవరికైతే నార్మల్గా మోషన్ అనేది డైలీ 24 అవర్స్లో ఒక్కసారి, స్పెషల్గా మార్నింగ్ లేవంగానే 1 అవర్ లోపల మీకు నార్మల్గా స్టూల్ పాస్ అవ్వట్లేదు అంటే ఆ ప్రాబ్లంకి మనం కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది అంటూ ఉంటాం. సో ఈ మూడుకి కూడా ప్రాబ్లమ్స్కి రీజన్ అనేది ఒక కామన్గా మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ ఎలా జరుగుతున్నది, మనం ఫైబర్ లేని డయట్ ఎక్కువగా తీసుకుంటే, ఫైబర్ లేని డయట్ అంటే ఎక్కువగా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ లేకుండా మనం ఎక్కువగా డయట్ తీసుకుంటాం. నార్మల్గా రోటీస్ కానీ, నాన్ వెజ్ కానీ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉంటాము 3 times అనేది. ఫైబర్ అనేది ఎక్కువగా ఉండేది మనకు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో. దీంతో పాటు ఉంటుంది మన వాటర్ సరిగ్గా తీసుకున్నప్పుడు మన మోషన్ అనేది హార్డ్ మోషన్ రాకుండా నార్మల్గా సాఫ్ట్ స్టూల్స్ అనేది వస్తున్నాయి, సాఫ్ట్ మోషన్ అనేది వస్తుంది. దానివల్ల ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది జరగదు. సో సపోజ్ మీకు ఇలాంటి డయట్ ఉన్నది అండ్ మీకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్నదంటే డెఫినెట్గా మీకు పైల్స్ కానీ, ఫిషర్ కానీ, ఫిస్టులా కానీ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నాయి. కొంతమందికి ఓన్లీ 10% పేషెంట్స్కి మాత్రమే ఈ డయట్ తీసుకోకపోయినా కూడా పైల్స్, ఫిషర్, ఫిస్టులా లేకుండా ఉంటారు. అది నార్మల్గా వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది. కాకపోతే ఇలాంటి డయట్ మీరు తీసుకుంటున్నారు, ఇలాంటి లైఫ్ స్టైల్ మీరు పాటిస్తున్నారంటే డెఫినెట్గా మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పైల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటిది, పైల్స్ లోపల ఇంటర్నల్ పైల్స్ మరి ఎక్స్టర్నల్ పైల్స్ కూడా ఉంటుంది. ఈ పైల్స్కి మెడికల్ టర్మ్స్లో ఇంకొక వర్డ్ అనేది ఉంటుంది, దానికి టర్మినాలజీ హెమరాయిడ్స్ అనేది కూడా అంటూ ఉంటాము. సో పైల్స్ అండ్ హెమరాయిడ్స్ ఇవి రెండు కూడా ఒక్కటే. నార్మల్గా డాక్టర్స్ అనేది దీనికి హెమరాయిడ్స్ అనేది అంటూ ఉంటారు. ఈ పైల్స్ లోపల జనరల్గా ఇంటర్నల్ మరి ఎక్స్టర్నల్ పైల్స్. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఇమ్రాన్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. టీవీ ఓన్లీ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. మాట్లాడండి సార్. నమస్తే, చెప్పండి సార్, మీ ప్రాబ్లం చెప్పండి.
టీవీలో మాట్లాడుతున్నారు కదా డాక్టర్ గారు. అవును సార్. ఇమ్రాన్ గారు నమస్తే, నేను డాక్టర్ కుముద్ మాట్లాడుతున్నాను. మీ ప్రాబ్లం చెప్పండి సార్. ఇప్పుడు దేని గురించి అండి ఇది? సార్ ఇది పైల్స్ ఫిషర్ ఫిస్టులా గురించి. మీకు మోషన్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఓకే, రైట్ 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 అండి. ఎస్, ఫైన్. సో జనరల్గా ఈ పైల్స్ లోపల ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటిది? ఈ పైల్స్ అనేది నార్మల్గా ఎలా స్టార్ట్ అవుతుంది, చాలామందికి ఎప్పుడైతే మలబద్ధకం చాలా ఎక్కువ రోజుల నుంచి ఉంటుంది, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉంటుంది, కూర్చొని ఎక్కువగా వర్క్ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ తక్కువగా ఉన్నది, వాటర్ తక్కువగా తీసుకుంటున్నారు అంటే వాళ్ళకి ఈ మోషన్ ఏదైతే ప్లేస్ ఉంటుందో అక్కడ వెయిన్స్ అనేది ఉంటున్నాయి. ఆ వెయిన్స్ అనేది అబ్నార్మల్గా స్వెల్లింగ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల నార్మల్గా లోపల ఏదైతే స్ట్రక్చర్ ఉందో దాంట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ వస్తాయి. దానివల్ల ఒక స్కిన్, ఒక గడ్డ అనేది క్రియేట్ అవుతుంది. ఆ గడ్డ అనేది నార్మల్గా మనం దానికి పైల్స్ అంటాము. ఇది ఎప్పుడైతే లోపల ఉంటుంది అంటే నార్మల్గా మీరు మోషన్ పాస్ చేసినప్పుడు ఈ యానస్ రీజియన్ లోపల మీకు ఒక గడ్డ బయట కనపడుతుంది, టచ్ అవుతుంది అంటే మనం దానికి ఎక్స్టర్నల్ పైల్స్ అనేది అంటూ ఉంటాము. అదే లోపల ఉన్నప్పుడు మీకు లోపల ఒక సెన్సేషన్ ఉన్నది అని పేషెంట్ క్లియర్గా చెప్తారు. అది మనం దానికి ఇంటర్నల్ పైల్స్ అనేది అంటూ ఉంటాం. సో ఈ పైల్స్ అనేది ఎక్కువగా ఇబ్బందిగా ఎప్పుడు జరుగుతుంది, మీరు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తున్నారు అన్నప్పుడు ఇది మీకు చాలా పెయిన్గా ఉంటుంది అండ్ కూర్చోవడం కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీకు పైల్స్ ఉన్నదా లేదా మీరు అర్థం చేసుకోవాలంటే ఇంటర్నల్ పైల్స్ ఉంటే మీకు లోపల యానస్ లోపల మోషన్ పాస్ చేసిన తర్వాత మీకు చాలాసేపు వరకు ఒక ఫీలింగ్ ఉంటుంది, లోపల ఏదో ఉన్నది అండ్ అది వాపుగా ఉన్నది అండ్ అది నొప్పిగా పెడుతుందని మీకు జనరల్గా ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి, మీరు కూర్చున్నప్పుడు నార్మల్గా చైర్లో కూర్చున్నప్పుడు మీకు చాలా ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది, మీరు ఒక 1 minute కూడా కూర్చోలేరు. కొంతమందికి బాగా బ్లీడింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్ అయినా సరే ఎక్స్టర్నల్ అయినా సరే జనరల్గా కొంతమందికి సివియర్గా కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా మలబద్ధకం ప్రాబ్లం ఉన్నప్పుడు 2-3 days వరకు మోషన్ పాస్ చేయకపోతే డెఫినెట్గా వాళ్ళకు బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేది కొంతమందికి స్టూల్స్ లోపల మోషన్లో ఇంక్లూడ్ అయ్యి వస్తుంది, కొంతమందికి అది సెపరేట్గా వస్తుంది. నార్మల్గా మోషన్ లోపల ఎప్పుడైనా కూడా బ్లడ్ ఫామ్ అయినప్పుడు అది సెపరేట్గా డ్రాప్ బై డ్రాప్ కానీ ఒక నార్మల్గా ఒక కరెక్ట్గా ఒక ట్యాప్ లాగా ఏదైతే ఫ్లో అవుతుంది అంటే నార్మల్గా వాటర్ లాగా ఫ్లో అవుతే మాత్రమే పేషెంట్స్ అనేది అర్థం చేసుకుంటారు మాకు ఇది బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, బ్లడ్ వస్తుంది. అదే సపోజ్ మోషన్లో కలిపి ఉంటే నార్మల్గా పేషెంట్స్కి అర్థం కాదు. అలాంటి కండిషన్స్లో ఇది ఒక ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సపోజ్ మీరు మోషన్ పాస్ చేసేటప్పుడు మీకు బ్లడ్ అనేది కనిపిస్తూ ఉన్నదంటే డెఫినెట్గా మీరు వెంటనే మీ డాక్టర్ దగ్గర, మీ నియరెస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళి కన్సల్టేషన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్గా మీకు కాన్స్టిపేషన్ ఉన్నది అండ్ దాని తర్వాత ఇది అవుతుందంటే మీరు అర్థం చేసుకోవాలి లోపల పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్టులా కానీ ఏదో ఒకటి లోపల డెవలప్ అవుతుంది అని మీరు డెఫినెట్గా అర్థం చేసుకోవాలి. ఓకే, డయట్ ఎలా ఉండాలి మరి? సో నార్మల్గా ఈ పైల్స్ లోపల బికాస్ మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఇది ఎక్కువగా మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది ఈ పైల్స్ సమస్యలో. సో డెఫినెట్గా మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం లేకుండా ఉండాలి. అలా అని చాలామంది కొంతమంది మోషన్ ఫ్రీ అవ్వడానికి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా. అది కూడా డెఫినెట్గా మనం దానికి ప్రిస్క్రైబ్ అనేది చేయము. అంటే మీకు నార్మల్గా మోషన్ హార్డ్ స్టూల్స్ వస్తున్నాయి అంటే మీకు మార్నింగ్ లేవగానే మీకు మోషన్ పాస్ అవ్వట్లేదు, అయినా కూడా మీకు ఇబ్బందిగా అవుతుంది. చాలామందికి హార్డ్ స్టూల్స్ ఉంటాయి, కొంతమంది చాలా ప్రెస్ చేస్తూ ఉంటారు. సపోజ్ మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే డెఫినెట్గా మీకు పైల్స్ అండ్ ఫిషర్ కానీ ఫిస్టులా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ మార్నింగ్ లేవగానే మీకు కొంచెం వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎంటీ స్టమక్ ఎప్పుడైతే మీరు వాటర్ తీసుకుంటారో ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ అనేది తగ్గిపోతుంది. సపోజ్ మీకు కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం ఉన్నదంటే డెఫినెట్గా అది నార్మల్గా ఫ్రీ అయిపోతుంది. అండ్ సెకండ్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లు ఫైబర్ రిచ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారో మనం డ్యూరింగ్ కన్సల్టేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాం, మీ డయట్ ఎలా ఉన్నది? బికాస్ ఇది డయట్తో ఎక్కువగా సంబంధంగా ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నాన్ వెజ్ మానేసినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకు తొందరగా తగ్గిపోతుంది. సో డెఫినెట్గా మీరు ఇలాంటి డయట్ అనేది ఫాలో చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రత్నరాజు ఏలూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్, నమస్తే, మాట్లాడండి సార్. ఓకే సార్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం గారు, నేను లారీ డ్రైవర్ డాక్టర్ గారు. ఓకే
చెప్పండి సార్, ప్రాబ్లం అమ్మా, చెప్పండి. నేను ఒక లారీ డ్రైవర్ అమ్మా. నా ప్రాబ్లము విరోచనం అయ్యేటప్పుడు నొప్పి లేకుండా బ్లీడింగ్ అయిపోతుందండి. ఓకే, ఇది ఎంత కాలం నుంచి అవుతుంది? నొప్పి లేకుండా బ్లీడింగ్ అవుతుందండి. బ్లీడింగ్ అయ్యి ఒక 2-3 రోజులు ఉంటుంది, మళ్ళీ మామూలుగా కంట్రోల్ అయిపోతాయి. ఓకే అండి, ఇది మీరు నాన్ వెజ్ తీసుకున్నప్పుడు అవుతుందని మీరు అలా ఏమైనా చూసారా? అంటే నేను అంత అబ్జర్వేషన్ పెట్టనండి. అంటే నిద్ర ఎక్కువ ఉండదండి. డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఇంటికి వచ్చేటప్పుడు కానీ అక్కడ నొప్పి ఏమీ లేకుండా వచ్చేస్తూ ఉంటుందండి. ఓకే సార్, ఓకే రైట్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. ఓకే, సో కాలర్ గారు అడిగింది నార్మల్గా పెయిన్ లేకుండా మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది ఉంటుంది. సో జస్ట్ జాబ్ నుంచి వచ్చినప్పుడు ఇది పెయిన్ లేకుండా బ్లీడింగ్ అనేది అవుతుంది. సో ఇది ఏం ఉంటుంది అని ఒక ప్రొబబుల్ డయాగ్నోసిస్ అనేది అడుగుతున్నారు. సార్ నేను మీకు చెప్పాల్సింది, మీరు ఇప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. ఒక్కసారి మీరు వాటర్ తక్కువగా తీసుకున్నప్పుడు కంటిన్యూగా గంటల వరకు కూర్చోవడం, అంటే మినిమం 5 hours 6 hours 3 hours వరకు మీరు కంటిన్యూస్గా కూర్చొని ఉన్నారు. మీకు ఎక్కువగా మూవ్మెంట్ అనేది లేదు, అంటే రోజుకి మీరు మూవ్మెంట్ ఏమీ చేయట్లేరు, కూర్చొనే ఉన్నారు, లేకపోతే నిలబడి మాత్రమే ఉన్నారు. అండ్ వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు ఇది జనరల్గా జరుగుతుంది. నాన్ వెజ్ కొన్ని రోజులు కంటిన్యూస్గా ఒక 2-3 times మీరు 2-3 days కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. సో ఇది ఈ కండిషన్స్లో జరుగుతుందంటే డెఫినెట్గా ఫస్ట్ మీరు ఇవన్నీ మార్చుకోండి. దాని తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదంటే డెఫినెట్గా మీ దగ్గర మీ ఉన్న డాక్టర్స్ దగ్గర మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీరు ఎక్కడైతే ఉంటున్నారో. దీనికి నార్మల్గా పైల్స్ కానీ ఫిషర్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉంది. దీనికి ప్రాపర్గా ఇప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది సర్జరీ లేకుండా ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజేష్ వైజాగ్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే సార్, చెప్పండి. సో కంటిన్యూ చేయండి. సో నార్మల్గా ఈ పైల్స్ లోపల మనం చూసే కండిషన్స్లో ఎప్పుడైతే మనం హిస్టరీ అడుగుతున్నామో దాంట్లో కంపల్సరీ అందరి పేషెంట్స్ ఒక కంప్లైంట్ ఉంటుంది, వాళ్ళు నాన్ వెజ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే ఈ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో అప్పుడు ఇది కొంతమందికి టెంపరీ ప్రాబ్లం లాగా ఇది స్టార్ట్ అవుతుంది. టెంపరీ ప్రాబ్లం అంటే ఏంటిది? పైల్స్ లోపల ఇది కొన్ని రోజులు మాత్రమే ప్రాబ్లం ఉంటుంది. బికాస్ ఎప్పటి వరకైతే మీకు మోషన్ ఫ్రీగా వస్తుందో అప్పటి వరకు ఈ ప్రాబ్లం ఉండదు. సడన్గా ఒక 2-3 days మీరు కంటిన్యూస్గా మీకు ఏదో ఒక రీజన్ వల్ల, ఏదో ఒక కారణం వల్ల, ఇంతకుముందు చెప్పినట్లు నిద్ర తక్కువగా ఉన్నప్పుడు కూడా కొంతమందికి ప్రాబ్లం అవుతుంది. సో నార్మల్గా నిద్ర తక్కువ ఉన్నా, స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అండ్ మీ లైఫ్లో ఎప్పుడైనా కూడా మీకు టెన్షన్స్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మీ ఫుడ్ అండ్ మీ వాటర్ మీద ఇది ప్రాబ్లం అనేది ఆధారపడి ఉంటుంది. సో ఎప్పటికైనా కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే మీరు వెంటనే మీ డయట్ అనేది చేంజ్ చేసుకోండి. డయట్ చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కనపడతలేదు అంటే డెఫినెట్గా మీరు మీ నియరెస్ట్ డాక్టర్కి మీరు కన్సల్ట్ అయ్యి దీనికి ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. పైల్స్ కానీ ఫిషర్ కానీ స్టార్టింగ్ స్టేజెస్లో మీకు తెలిసిపోతుందంటే ఇది ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే క్యూర్ అయ్యే ఛాన్సెస్ 90% అనేది ఉంటుంది. ఓకే అండి, ఇన్ కేస్ పైల్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? నార్మల్గా పైల్స్ అనేది చాలా సివియర్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ చాలామందికి బ్లీడింగ్ అంటే బ్లడ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ అందరూ కూడా డాక్టర్స్ దగ్గర వెళ్ళి దీనికి ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకుంటారు. అయినప్పటికీ కూడా కొంతమంది నెగ్లెక్ట్ ఎవరైతే చేస్తారో, అంటే ట్రీట్మెంట్ లేకుండా ఎక్కువ కాలం వరకు ఉంటారో వాళ్ళకి అనేది ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఒక కాంప్లికేషన్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, నా పేరు రాజేష్ అండి, వైజాగ్ నుండి కాల్ చేశాను. చెప్పండి సార్. అదే నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తూ ఉంటానండి. నేను నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటాను. కాకపోతే నేను మార్నింగ్ మోషన్స్ కి వెళ్ళినప్పుడు అది నాకు మోషన్ అనేది బ్లాక్ లో పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అండ్ దట్టు నాకు 1 day 2 days కి వన్స్ కొద్ది మోషన్ కూడా ఫ్రీక్వెంట్ గా అవ్వదు. అయినప్పుడు అప్పుడు సరే బ్లాక్ గా అవ్వడం, జిగురుగా అవ్వడం. దట్టు ఏంటంటే నేను ఏమన్నా తిందాం అనుకున్నా గానీ ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి కూడా అవ్వకపోవడం, కొంచెం తిన్నా కొంచెం బరువుగా అనిపించడం జరుగుతూ ఉంటుంది. ఓకే, కాకపోతే మీకు ప్రెసెంట్ గా ఎలాంటి సిమ్టమ్స్ అనేది లేదు, పైల్స్ కానీ ఫిషర్ కానీ? లేదు మేడం. ఓకే ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను.
సో కాలర్ గారు అడిగింది ఏంటంటే నైట్ షిఫ్ట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాకపోతే మోషన్ అనేది డైలీ పాస్ చేయరు, చేసినప్పుడు కూడా కొంచెం బ్లాక్గా ఉంటుంది, దాంట్లో మ్యూకస్ అంటే కొంచెం జిగురుగా ఉంటుంది, దానికి మనం మెడికల్ టర్మ్స్లో మ్యూకస్ అనేది అంటాము. సో ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, ఇది ఒక క్వశ్చన్. సో నేను మీకు ఆన్సర్ ఇవ్వాల్సింది ఎస్ సార్, మీరు ప్రెజెంట్గా కొంచెం నేను చెప్పినట్లు డయట్ అనేది సరిగ్గా ఫైబర్ రిచ్ డయట్ తీసుకోండి అండ్ కొంచెం వాటర్ అనేది ఇంప్రూవ్గా చేయండి. అండ్ మీకు నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు కొన్ని బాడీలో స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ డైలీ ఎప్పుడైనా కూడా ఎంటీ స్టమక్ ఫ్రీ ఉన్నప్పుడు మీరు చేయాల్సి ఉంటుంది. మీకు బ్లాక్ స్టూల్స్ కానీ డార్క్ బ్రౌన్ స్టూల్స్ వస్తున్నాయి అంటే మేబీ మీ మోషన్ లోపల బ్లడ్ మిక్స్ అయ్యి వస్తుంది, అప్పుడు కూడా ఇట్లాంటి బ్లాక్ స్టూల్స్ వస్తాయి. అండ్ మ్యూకస్ వస్తుందంటే డెఫినెట్గా మీకు కాన్స్టిపేషన్ చాలా కాలం నుంచి ఉంది అండ్ లోపల పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫామ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. ప్రెజెంట్గా అది పైల్స్ అండ్ ఫిషర్ ఉందా లేదా అది చెప్పాలంటే 70% ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి మీకు పైల్స్ అండ్ ఫిషర్ లేదు. బట్ ఎస్, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి మీరు అడిగినట్లు మీకు ఒక డౌట్ ఉన్నది, మీకు ఏమైనా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుందా, డెఫినెట్గా మీకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచే మీ లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి సో దట్ మీకు ఫ్యూచర్లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. హసీనా అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. హసీనా గారు చెప్పండి. ఏమంటే మా ఆయన ఇలా ఐరన్ షాప్ బంక్ లో పనిచేస్తారు పొద్దు నుంచి రాత్రి వరకు. అందులో మోషన్ కాడ కొంచెం మంట ఉంది, నొప్పి ఉంది అంటారు. ఇది కొన్ని రోజులు వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఒక నెల తర్వాత మళ్ళీ ఇలా స్టార్ట్ అవుతుంది నొప్పి అనేది, మళ్ళీ తగ్గుతుందండి. మళ్ళీ బ్లీడింగ్ ఏమీ లేదు, కానీ కూర్చోడానికి ఆ నొప్పి ఉన్న కొన్ని రోజులు చాలా ఇబ్బంది పడతారు. రైట్, దీనికి రీజన్ ఏమన్నా చెప్పగలరా మేడం? ఎస్, ఫైన్, 100% నేను ఆన్సర్ ఇస్తాను మీకు. సో కాలర్ గారు అడిగింది వర్క్ అనేది వాళ్ళ హస్బెండ్ అనేది కొంచెం స్టాండింగ్గా చేస్తారు అండ్ మంత్లీ ఒక 1 to 2 times మోషన్ పోయే ప్లేస్లో బర్నింగ్ అనేది ఉంటుంది. సో ఇది ఇబ్బందిగా ఉంటుంది, బ్లీడింగ్ అనేది ఏం లేదు, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఎస్, డెఫినెట్గా లోపల ఫిషర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. నార్మల్గా మనం ఫిషర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫిషర్ అంటే ఏంటిది, యానస్ ప్లేస్ లోపల అనేది క్రాక్స్ అనేది రావడం. ఇది ఎవరికి జరుగుతుంది, ఎవరికైతే మోషన్ బాగా హార్డ్గా ఉంటుంది, డ్రైగా ఉంటుంది వాళ్ళకి జరుగుతుంది. సో నార్మల్గా ఎవరైతే మీరు చెప్పారో ఇలాంటి జాబ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నార్మల్గా వాటర్ తక్కువగా తాగుతారు, బికాజ్ వాళ్ళకి తొందరగా వాష్రూమ్స్ అనేది అవైలబుల్ ఉండదు, లేకపోతే ఎక్కువగా కంపల్సరీ ఆన్ డ్యూటీ ఉండాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు వాటర్ తాగడం అనేది అవాయిడ్ చేస్తారు, తక్కువగా తీసుకుంటారు. సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకు బర్నింగ్ ఉన్నది అంటే బర్నింగ్ అనేది ఒక సైన్ ఉంటుంది ఫిషర్లో. సో ఫిషర్ అంటే ఏంటిది, మోషన్ పోయే ప్లేస్లో క్రాక్స్ అనేది ఉంటుంది, బాగా డ్రైనెస్ అనేది ఉంటుంది, మంట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో నంబర్ 1 వాటర్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్పండి. నంబర్ 2 మధ్య మధ్యన కొంచెం కూర్చోవాలి, కంటిన్యూస్గా కూర్చుంటున్నారంటే మధ్య మధ్యన నిలబడాలి అండ్ కంటిన్యూస్గా నిలబడి వర్క్ చేస్తున్నారంటే మధ్య మధ్యన కూర్చుంటూ ఉండాలి. సో ఇది మేనేజ్మెంట్ అనేది చేయమని చెప్పండి. దీంతో పాటు నాన్ వెజ్ అనేది వీక్లీ వన్స్ కానీ 10 daysకి ఒకసారి మాత్రమే స్ట్రిక్ట్గా చేసేసేయండి. ఎక్కువగా ఆకుకూరలు, పాలకూర అలాంటి లీఫీ వెజిటబుల్స్, ఎక్కువగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేది ఫుడ్లో ఎక్కువగా ఇవ్వండి. నాన్ వెజ్ తగ్గించి వాటర్ ఎక్కువగా తీసుకొని నేను చెప్పినట్లు కూర్చోవడం అండ్ ఎక్కువగా సేపు వరకు నిలబడడం చేయకపోతే డెఫినెట్గా లోపల ఫిషర్ ఉన్నా కూడా ఇది నార్మల్గా తగ్గిపోతుంది. ప్రెజెంట్గా మీ డాక్టర్ దగ్గర వెళ్తే ఫిషర్ ఉండే ఛాన్సెస్ ఉన్నది అనేది డాక్టర్ డయాగ్నోజ్ అనేది డెఫినెట్గా చేస్తారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చంద్రమౌళి వైజాగ్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం గారు, మాకు కొంచెం అదే ప్రాబ్లం వస్తుందండి. డైలీ 1 time వెళ్తే డైలీ 4 liters వాటర్ తాగినా కానీ కొంచెం మోషన్ ప్రాబ్లం వస్తుంది. ఆహార నియమాలు. ఓకే, సో ఇది ఎప్పటి నుంచి ఉంది సార్ ప్రాబ్లం మీకు? అది 6 months వచ్చిందండి. మీరు సిట్టింగ్ జాబా స్టాండింగ్ జాబా సార్? మామూలు జనరల్ అండి, సిట్టింగ్ స్టాండ్ ఏం లేదండి, మామూలు జనరల్ నార్మల్గా. ఓకే, ఫైన్. సరే నేను మీకు ఆన్సర్ ఇస్తాను. కాలర్ గారు అడిగింది 6 months నుంచి మోషన్ అనేది ప్రాబ్లంగా ఉంది, అంటే కాన్స్టిపేషన్ ఉంది, మలబద్ధకం ఉంది, వాటర్ తాగినా కూడా ఫ్రీ అవ్వదు, నార్మల్గా డైలీ అనేది అవ్వదు. సో దీనికి ఏం చేయాల్సి ఉంటుంది, ఇంతకుముందు చెప్పినట్లు మీరు వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ మీకు ప్రాబ్లం ఉందంటే డెఫినెట్గా మీరు మీ డయట్ చేంజ్ చేయండి అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ అంటే నార్మల్గా యూట్యూబ్లో మీరు చూసుకోవచ్చు. స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటుంది. నార్మల్గా సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే నార్మల్గా జాబ్ చేసే వాళ్ళకి ఈవెన్ డైలీ ఒక 30 minutes కూడా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్
ఎక్సర్సైజ్ చేయడానికి టైం అనేది ఉండట్లేదు. స్పెషల్గా మనం ఎక్కడైనా కూడా వెళ్ళి 1 అవర్ కోసానికి ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది ఈ టైంలో. కాకపోతే మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు, అలాంటి స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటుంది, అది మీరు తప్పకుండా చేయండి. మన బాడీ లోపల మూవ్మెంట్ లేకపోతే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ సెకండ్ థింగ్, సపోజ్ మీరు నాన్ వెజ్ తీసుకుంటున్నారు, హార్డ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, నైట్ మీ చపాతీ రోటీ తీసుకుంటున్నారంటే అది మీరు స్టాప్ చేసేసేయండి. నైట్ చాలా సాఫ్ట్ మటీరియల్, సాఫ్ట్ ఫుడ్ అనేది మీరు తీసుకోండి. నార్మల్గా రైస్ ఐటమ్స్ తీసుకోండి, దాంతోపాటు వెజిటబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ ఇది మీరు కంటిన్యూస్గా చేయండి. ఇది మీకు అయినా మీకు ఇఫెక్టివ్గా లేదు అంటే కొన్ని మెడిసిన్స్ అనేది మెడికల్ స్టోర్లో ఉంటాయి మోషన్ ఫ్రీ అవ్వడానికి. అది వీక్లీ వన్స్, అంటే వారానికి ఒక్కసారి సాటర్డే నైట్ కానీ సండే నైట్ మీకు నెక్స్ట్ డే ఎప్పుడైతే హాలిడే ఉంటుందో ఆ రోజు ఒక రోజు ముందు నైట్ మీరు కంపల్సరీ వేసుకోండి. సో దాట్ మీకు కంప్లీట్గా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత ఇది మీరు ఒక 2-3 వీక్స్ అలాగే చేయండి. మీకు ఒక 1 మంత్ తర్వాత ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది అది మీరు చూడండి. 1 మంత్ తర్వాత ఇది చేసిన తర్వాత కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లేదంటే డెఫినెట్గా మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్కి ఒకసారి కన్సల్ట్ అనేది అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సురేఖ చిత్తూరు నుంచి మాట్లాడితే మీ సమస్యను చెప్పండి. చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. హలో, రైట్, కంటిన్యూ చేయండి. సో దీని తర్వాత పైల్స్ అండ్ ఫిషర్ అనేది మనం డీటెయిల్గా కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఈ ఫిషర్లో ఎగ్జాక్ట్గా ఫిషర్ ఉందా లేదా మీరు ఎలా అర్థం చేసుకోవాలి? ఒక కాలర్ చెప్పినట్లు మంట అనేది ఎక్కువగా ఉంటుంది, మధ్య మధ్యన వస్తున్నది, అండ్ మోషన్ ప్రాబ్లం అనేది అవుతూ ఉంటుంది. స్పెషల్గా ఈ ఫిషర్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుగుతుంది? కంటిన్యూస్గా కూర్చోవడం కానీ, కంటిన్యూస్గా నిలబడడం, వాటర్ తక్కువగా తీసుకోవడం, అండ్ హార్డ్ స్టూల్స్ రావడం, ఇది కామన్గా ఉంటుంది. దీంతోపాటు ఇంపార్టెంట్ సిమ్టమ్ అనేది ఉంటుంది, బర్నింగ్, మంటగా ఉండడం. సో ఫిషర్లో చాలా తక్కువ కేసెస్లో బ్లడ్ అనేది జనరల్గా మోషన్లో పాస్ అవుతుంది, లేకపోతే బ్లీడింగ్ అవుతుంది. నార్మల్గా ఫిషర్ అనేది ఉందా లేదా అర్థం చేసుకోవాలంటే, ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఎలాంటి చెకప్ లేకుండా మీరు అర్థం చేసుకోవాలంటే, మీకు మంట ఉన్నది మోషన్ పాస్ చేసిన తర్వాత అది ఒక 2 to 3 అవర్స్ ఉంటుంది. కొంతమందికి మొత్తం డే ఉంటుంది, ఫుల్ డే అనేది ఉంటుంది. కాకపోతే 90% కేసెస్లో మోషన్ పాస్ చేసిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో సార్, నమస్తే, చెప్పండి. మేడం సార్ నమస్తే, చెప్పండి సార్. డాక్టర్ కుముద్ నేను మాట్లాడుతున్నా, మీ ప్రాబ్లం చెప్పండి. ఫైల్స్ గురించి మేడం, అది ఇందాక అడిగారు, అది లైన్ కట్ అయిపోయింది. ఓకే సార్, చెప్పండి సార్. మా వైఫ్ కండి సార్ చెప్పండి, ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏముంది సార్, చెప్పండి. బాత్రూమ్ పోయినప్పుడు బ్లీడింగ్ వస్తుంది మేడం. ఓకే సార్, మోషన్ పోయే ప్లేస్లో ఏమైనా గడ్డ అట్లాంటిది ఏమైనా ఫీల్ అవుతుందా? బయట లోపల కాకుండా బయటగా గడ్డ ఉంది మేడం, రెండు ఉన్నాయి కదా సార్. ఓకే సార్, ఫైన్. బీపీ కానీ థైరాయిడ్ కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్? థైరాయిడ్ ఉంది మేడం, ఆపరేషన్ చేసిన క్లియర్ అయింది. అచ్చా సార్, ఓకే సార్, ఫైన్ సార్, నో ప్రాబ్లం, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కోళ్ళ గారు చెప్పినట్లు మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడ్ అనేది వస్తుంది, అండ్ ఎక్స్టర్నల్ పైల్స్, 2 పైల్స్ అనేది ఉన్నాయి. సో నార్మల్గా ఈ పైల్స్ ఏదైతే స్కిన్ ఉంటుందో, నార్మల్గా ఎక్స్టర్నల్ పైల్స్ లోపల స్కిన్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది పెట్టదు. కాకపోతే మీకు బ్లడ్ ఏదైతే వస్తుందో అది డెఫినెట్గా ఇబ్బంది పెడుతుంది. దానికోసానికి నేను చెప్పినట్లు మీరు డయట్ అనేది కంప్లీట్గా చేంజ్ చేయండి. నార్మల్గా రైస్ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి, అండ్ ఎక్కువగా కొంచెం లూజ్. చాలామంది ఏంటంటే నార్మల్గా రైస్ తీసుకున్నప్పుడు కూడా దాంట్లో చాలా డ్రైగా కర్రీస్ ఉన్న డ్రై కర్రీస్ అనేది తీసుకుంటారు. అట్లా కాకుండా నార్మల్గా కొంచెం లిక్విడ్ అనేది, వాటరీ ఉన్నది ఫుడ్ అనేది తీసుకోండి. అండ్ మెడిసిన్ డెఫినెట్గా ఈ కండిషన్లో అవసరం ఉంటుంది. అట్లీస్ట్ 6 months to 1 year మెడిసిన్స్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి కన్సల్ట్ అవ్వండి సార్. ఉన్న కండిషన్ ప్రకారంగా ఆ పైల్స్ అనేది సర్జరీ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఇప్పుడు తగ్గే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉన్నాయి. డెఫినెట్గా మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, పైల్స్, ఫిషర్, ఫిస్టులా అంటే వీటిలో ఏది ఎక్కువ కాంప్లికేటెడ్? ఎస్, సో నార్మల్గా ఈ పైల్స్, ఫిస్టులాలో అన్నిటికంటే ఎక్కువగా కాంప్లికేటెడ్ అనేది ఫిస్టులా అనేది ఉంటుంది. ఫిస్టులా అంటే ఏంటిది మనం అర్థం చేసుకుందాం. నార్మల్గా ఈ పైల్స్, ఫిషర్ కాకుండా కూడా పైల్స్ అండ్ ఫిషర్ వచ్చిన తర్వాత కూడా అన్నిటికంటే డేంజరస్ కండిషన్ అనేది ఫిస్టులా ఉంటుంది. బికాస్ ఇది నంబర్ ఆఫ్ కెనాల్స్ లాగా ఒక స్ట్రక్చర్ అనేది ప్రిపేర్ చేస్తుంది. అది కెనాల్ అంటే ఏంటిది ఎగ్జాక్ట్గా? అబ్నార్మల్ కనెక్షన్. అంటే నార్మల్గా ఇది
యానస్, మనం ఏదైతే మోషన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుందో యానస్ అనేది ఇంటర్నల్గా లోపల ఏదైతే దానిపైన ఆర్గన్స్ ఏదైతే ఉన్నాయో ఆడవాళ్ళు అనేది నార్మల్గా యూరిన్ పాస్ చేయడానికి ఏదైతే ప్లేస్ ఉంటుందో దాంతో ఇంటర్నల్గా లోపలగా అబ్నార్మల్ కనెక్షన్స్, ఈవెన్ మగవాళ్ళకి కూడా యురెథ్రా అంటే యూరిన్ పాస్ చేయడానికి ఏదైతే పైప్ ఉంటుందో ఏదైతే ట్యూబ్ ఉంటుందో దానికి యురెథ్రా అంటారో దాంతో అది అటాచ్మెంట్ ఫామ్ అవుతుంది. సో ఫిస్టులా అనేది అన్నిటికంటే ఎక్కువగా డేంజరస్ అనేది ఉంటుంది. ఓకే అండి, పైల్స్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.